ఓకే గైస్, మనము ఈ చాప్టర్ యొక్క లాస్ట్ వీడియోకి వచ్చేసాము. సో ఈ చాప్టర్ అంటే ఈ వీడియోలో మనం కొన్ని కొత్త కొత్త విషయాల గురించి తెలుసుకుందాం. మీరు కూడా కొత్త కొత్తగా ఆలోచించడం స్టార్ట్ చేయొచ్చు. ఓకే. సో ఫస్ట్ థింగ్, ఫర్టిలైజేషన్ అయిపోయింది. అయిపోయిన తర్వాత నెక్స్ట్ థింగ్ ఏమైతుందంటే ఓవరీ అనేది ఫ్రూట్ లాగా చేంజ్ అయిపోద్ది. ఓకేనా? అది మీకు ఇంతకు ముందు కూడా చెప్పాను, ఇప్పుడు కూడా మళ్ళీ చెప్తున్నాను. అయితే ఈ ఫ్రూట్స్లో మామూలుగా ఫ్రూట్ అనేది బేసిక్గా ఓవరీ నుంచి మాత్రమే రావాలి. అలా వస్తే దాన్ని నిజమైన ఫ్రూట్ అంటారు, దాన్ని ట్రూ ఫ్రూట్ అంటారు. ఓకేనా? దానికి ఎగ్జాంపుల్ మ్యాంగో, టమాటో. అయితే ఒకవేళ ఏదైనా ఫ్రూట్ ఉందనుకోండి, అది ఓవరీ నుంచి కాకుండా వేరే అదర్ పార్ట్స్ నుంచి ఈ ఫ్రూట్ వచ్చింది అనుకోండి, దాన్ని మనము అబద్ధపు ఫ్రూట్ అంటాం లేదా ఫాల్స్ ఫ్రూట్ అంటాం. అంటే ఫర్ సపోజ్ మీకు ఒక ఫ్రూట్ ఉంది, ఇది ఓవరీ నుంచి వచ్చింది అనుకోండి, దాన్ని మనము ఈ ఫ్రూట్ని ఇది నిజమైన ఫ్రూట్, ట్రూ ఫ్రూట్ అంటాం. అయితే ఫర్ సపోజ్ ఒక తలామస్ ఉంది. ఓకేనా? ఇది ఓవరీ కాదు, ఇది తలామస్. తలామస్ నుంచి మీకు ఫ్రూట్ వచ్చింది అనుకోండి, అప్పుడు మీరు ఈ ఫ్రూట్ని ఇది అబద్ధపు ఫ్రూట్ అని అంటారు, దాన్ని ఫాల్స్ ఫ్రూట్. ఓకేనా? దానికి ఒక ఎగ్జాంపుల్ యాపిల్. అయితే ఇప్పుడు మీరు చూడండి, ఇది మన బంగారపు యాపిల్. యాపిల్ బంగారం ఇక్కడ ఉందా? ఇక్కడ ఇది మనం తింటాంగా, ఈ ఏరియా మొత్తం ఎడిబుల్ పార్ట్. ఈ ఎడిబుల్ పార్ట్ అనేది ఎక్కడి నుంచి వచ్చిందంటే తలామస్ నుంచి వచ్చింది. అందుకే అక్కడ మంచిగా తలామస్ రాశారు. ఆ తర్వాత ఈ లోపల వేరే ఉంది కదా ఇక్కడ స్ట్రక్చర్స్, ఈ సీడ్ అని, ఇది ఓవరీ నుంచి వచ్చింది. ఓకేనా? ఇక్కడ ఓవరీ ఉంది, నేను లేనట్లే. ఓవరీ ఫ్రూట్ లో ఉంది, బట్ ఒరిజినల్ గా మనం తినే పార్ట్ వచ్చేసి తలామస్ తింటాం. ఈ ఓవరీని తింటామా? సీడ్స్ తినాం కదా, సీడ్స్ తింటే cyanide తో పోతాం అలా. సో ఇది యాపిల్ అనేది ఒక ఫాల్స్ ఫ్రూట్ కి ఎగ్జాంపుల్. ఫాల్స్ అంటే అది అబద్ధం కాదు, జస్ట్ ఆ ఫ్రూట్ లో మనం తినే పార్ట్ వచ్చేసి ఓవరీకి సంబంధించింది కాకుండా వేరే అదర్ పార్ట్స్ నుంచి ఫామ్ అయ్యింది, ఆ ఎడిబుల్ పార్ట్, తినే పార్ట్ అలా. అయితే మీకు ఒక వర్డ్ చెప్తా చూడండి, పెరికార్ప్. పెరికార్ప్ అనేది ఓవరీ యొక్క వాల్ అండి. ఇప్పుడు ఓవరీ ఉంది కదా, ఓవరీకి ఒక వాల్ ఉంది అనుకోండి, దానికి ఒక గోడ. ఆ గోడని మనము పెరికార్ప్ అంటాం. పెరికార్ప్ అనేది ఓకే బికమ్స్ ఫస్ట్. ఈ పెరికార్ప్ అనేది ఏం చేస్తుంది? ఫ్రూట్ ని కవర్ చేస్తుంది. యాక్చువల్లీ మీకు ఏం చెప్పాను, ఓవరీ దేనిలాగా చేంజ్ అవుతుంది? ఫ్రూట్ లాగా చేంజ్ అవుతుంది. సో ఓవరీ అనేది ఏంటి? ఓవరీ అనేది ఓకే సారీ, ఓవరీ యొక్క కవరింగ్ దేంతో ఉంటుంది? పెరికార్ప్ తో ఉంటుంది. సో అలా అన్నప్పుడు ఓవరీ ఫ్రూట్ లాగా చేంజ్ అయినప్పుడు ఫ్రూట్ యొక్క కవరింగ్ కూడా ఏముంటుంది? పెరికార్పే ఉంటుంది. మీకు అర్థమైందా? అంతే. సో ద వాల్ ఆఫ్ ది ఓవరీ బికమ్స్ ద పెరికార్ప్ ఆఫ్టర్ ద ఫర్టిలైజేషన్ అని వాడు చెప్పారు. నేను దానికి ముందు ఏం చెప్పానంటే ఓవరీ యొక్క వాల్ని ఓవరీ వాల్ అంటారు నార్మల్గా, ఫస్ట్ పెరికార్ప్ అనరు. అది ఎప్పుడు అంటారు అంటే పెరికార్ప్ అని ఎప్పుడైతే ఫర్టిలైజేషన్ అయిపోతుందో అప్పుడు ఈ ఓవరీ వాల్ అనేది, మామూలుగా ఓవరీ వచ్చేసి ఫ్రూట్ లా చేంజ్ అయినప్పుడు మళ్ళీ ఈ వాల్కి కూడా ఏదో ఒక పేరు ఇవ్వాలి కదా, సో అందుకే అప్పుడు పెరికార్ప్ అని ఇస్తారు అంతే. సో ఫ్రూట్ యొక్క పెరికార్ప్ అంటే ఫ్రూట్ పైన ఉండే లేయర్ అంట పెరికార్ప్ అంటారు. దట్స్ ఇట్. ఫ్రూట్ ని కవర్ చేసేది కూడా అనుకోవచ్చు. ఓకేనా? అయితే పెరికార్ప్ అనేది ఏంటంటే ఒక వాల్ లాంటిది లేదా లేయర్ లాంటిది. దేనికి సంబంధించింది? ఫ్రూట్ కి సంబంధించింది. ఇది కవరింగ్ అని కూడా అనొచ్చు. అయితే ఈ పెరికార్ప్ లో మనకి 3 లేయర్స్ ఉంటాయండి: ఎపి, మిసో, ఎండో. ఫస్ట్ ఎపికార్ప్. ఎపికార్ప్ అంటే అవుటర్ మోస్ట్ లేయర్ అండి, ఫ్రూట్ కి సంబంధించింది. ఓకే. ఆ తర్వాత మిస్సోకార్ప్. మిస్సోకార్ప్ అంటే ఏంటంటే ఇది మిడిల్ లేయర్, ఫ్రూట్ కి సంబంధించింది. మామూలుగా మీరు మ్యాంగో తింటారు కదా, మన బంగారపు మ్యాంగో, మామిడికాయలు. మామిడికాయల్లో మనము బ్లూ కలర్ అదే ఎల్లో కలర్ ఉంటుంది చూడండి, గుజ్జు. అంటే ఎల్లో కలర్ తింటాం కదా మామిడికాయలో. ఒకటి మామిడికాయ ఉంది, దాని లోపల పెద్ద సీడ్ ఉంటది. ఆ సీడ్ బయట ఒకటి ఎల్లో కలర్ ఇట్లా ఉంటది మంచిగా. ఈ ఎల్లో కలర్ గుజ్జు ఉంటుంది చూసారా, అదే ఈ మిస్సోకార్ప్. ఈ మిస్సోకార్ప్ ఎలా ఉంటది అంటే ఎడిబుల్ గా ఉంటది, తినొచ్చు, ఫ్లెషీగా ఉంటది, థిక్ గా కూడా ఉంటది. సో మనం ఏదైతే తింటున్నామో మామిడిపండులో, మామిడిపండుని, ఆ మామిడిపండు వచ్చేసి మిస్సోకార్ప్ నే తింటున్నాం అని అర్థం. ఎపికార్ప్ ఏమో పైన లేయర్ లాగా, ఈ మామిడిపండు ఒక పైన లేయర్ లాగా ఎపికార్ప్ ఉండిపోతుంది. అది. ఆ తర్వాత ఎండోకార్ప్. ఎండోకార్ప్ అనేది ఇన్నర్ మోస్ట్ లేయర్ ఆఫ్ పెరికార్ప్. ఇది కొన్నిట్లలో సాఫ్ట్ గా ఉంటుంది, గ్రేప్స్లలో కొన్నిట్లలో హార్డ్ గా ఉంటుంది. ఇప్పుడు మ్యాంగోలో, ఇప్పుడు మ్యాంగో ఇక్కడ ఉంది కదా మన బంగారపు మ్యాంగో, ఇది బయట ఇక్కడ ఈ హార్డ్ గా ఉన్న స్ట్రక్చర్ ఉంది చూస్తారా, అది ఎండోకార్ప్ అని అర్థం. అంతే గైస్, అంతకు మించి ఇంట్లో ఇంకేం లేదు చెప్పనీకి కొత్తగా మీరు విన్ని కూడా. సో ఎపి, మిసో, ఎండో.
ఇవన్నీ దేనికి సంబంధించినవి? మన ఫ్రూట్ యొక్క వాల్ కి సంబంధించినవి, ఫ్రూట్ యొక్క కవరింగ్ సంబంధించినవి. ఈ ఫ్రూట్ కవరింగ్ ఎలా డివైడ్ చేస్తారు? బయట అవుటర్, మధ్యలో మిడిల్, ఆ తర్వాత ఇన్నర్లో ఎండో, ఇలా డివైడ్ చేసుకున్నారు. సో ఇవి వాటి యొక్క పేర్లు. ఇప్పుడు ఒకసారి ఈ యాపిల్ పండుని చూస్తే, పండు పండు పండు, ఈ యాపిల్ పండు చూస్తే ఈ ఏరియా ఏంటి? ఎడిబుల్ పార్ట్. ఇదంతా తలమస్ నుంచి ఫామ్ అయింది. అందుకే ఈ తలమస్ నుంచి వచ్చిన దాన్ని మనం తింటాము. తినడము ఓవరి నుంచి వచ్చిన దాన్ని తినకుండా తలమస్ నుంచి వచ్చిన దాన్ని తినడం వల్ల ఇది ఒక ఫాల్స్ ఫ్రూట్ అయింది. ఇది సీడ్స్ అండి. ఓకేనా? ఇక్కడ రాస్తారు కదా సీడ్ అనేది. ఆ తర్వాత ఇక్కడ చూడండి, మిస్సోకార్ప్, ఎండోకార్ప్. ఎండోకార్ప్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. మిసోకార్ప్ ఎక్కడ ఉంది? సారీ, దాన్ని పీకేస్తా. ఇలా జూమ్ ఆప్షన్ ఉంటుంది, నేను చూపిస్తాను లేదు, బాధపడకండి. స్పాట్ లైట్ అంట, స్టాపర్ అంట, మ్యాగ్నిఫైర్ అంట. ఆ, ఇక్కడ చూడండి. ఇక్కడ ఇప్పుడు ఇక్కడ ఉన్న ఎండోకార్ప్ ఉంది కదా, ఈ ఎండోకార్ప్ ఇలా చక్కగా వెళ్తే బయట, బయట ఒక గీత ఉంది కదా, బయట గీత దానికి టచ్ అయి ఉంది. ఆ తర్వాత మిస్సోకార్ప్ చూడండి, మిస్సోకార్ప్ ఆ గీత బయట ఉంది. అది నేను ఆ డయాగ్రామ్ వేసి చూపించాలా, ముగ్గు వేయాలా? వేస్తా వేస్తా, మీరు అడుగుతున్నారుగా, అన్నీ వేస్తా. సో ఫర్ సపోజ్ ఈ స్టార్ వేసాను అనుకోండి, ఈ స్టార్లో ఇలా రెండు గీతలు ఉన్నాయి. దీన్ని మనం ఎండోకార్ప్ అంటాం. ఈ స్టార్ బయట ఇలా ఒక యూ షేప్ ఒకటి ఉంది కదా, ఈ యూ షేప్లో కొంచెం స్పేస్ ఉంది కదా, ఈ స్పేస్లో మిసోకార్ప్ ఉందని అర్థం. అది. సో యాపిల్ నేను నిలువుగా అడ్డంగా ఎలాగో అలా కట్ చేస్తాను. ఇది నిలువ అడ్డం అనను, ఇట్స్ లైక్ ఇలా కట్ చేస్తే హారిజాంటల్, ఇలా కట్ చేస్తే వర్టికల్. ఓకేనా? ఇది వర్టికల్ గా కట్ చేయలేదు, ఇలా కట్ చేయలేదు, ఇలా కట్ చేయలేదు. మీకు అర్థమవుతుందా? మామూలుగా యాపిల్ ఇలా ఉంది కదా, మన చిట్టి యాపిల్, దీన్ని ఇలా కట్ చేస్తారు. చక్క చక్క ఇలా కట్ చేస్తారు. అది ఇలా కట్ చేయలేదు. ఓకేనా? ఇప్పుడు ఆ కట్టింగ్ మనకు అవసరం లేదు, నేను జస్ట్ మీకు చెప్తున్నాను ఎందుకంటే ఎలా కట్ చేస్తారో విజువలైజ్ చేసుకోనికి. అంటే నేను ఇప్పుడు మీకు ఎలా చూపిస్తా అంటే, ఫర్ సపోజ్ ఇలా ఉంది గైస్, ఒకటి ఇలా కట్ చేస్తాం. ఓకేనా? సరాసరి ఇలా కట్ చేస్తాం. సో యాపిల్ అనేది ఇలా ఉండే ఇంతకు ముందు, ఇలా కట్ చేసేసరికి ఇటొక పార్ట్ డివైడ్ అయింది, అలా కట్ చేశారని అర్థం. నెక్స్ట్ నెక్స్ట్ స్లైడ్కి వెళ్తే, ఇదే గైస్ మళ్ళీ అదే డయాగ్రామ్, ఇదే డైరెక్ట్ ఎన్సీఆర్టీ డయాగ్రామ్, నేనేం కొత్తగా వేయలేదు. ఇక్కడ మనకు ఒక స్పెషల్గా ఏదో ఒకటి కనిపిస్తుంది. ఇదేంటి? స్ట్రాబెర్రీ కదా, స్ట్రాబెర్రీ, బెర్రీ. స్ట్రాబెర్రీ దగ్గర మీరు చూడండి, పైన ఒక పేరు ఉంది, ఏసిహెచ్ఈ అని, చీని అని, ఇంకోటి తలామస్ అని ఉంది. సో తలామస్ అనేది ఉంది, తర్వాత తలామస్ చూడనికి ఇలా మంచిగా అనిపిస్తుంది. అంటే దీనికి అర్థం ఏంటంటే, ఇక్కడ కూడా సేమ్ యాపిల్ ఎలాగైతే ఎడిబుల్ పార్ట్, యాపిల్లో ఉన్న తలామస్ మనం ఎలా అయితే తింటామో, స్ట్రాబెర్రీలో ఉన్న తలామస్ ని కూడా మనం అలానే తింటాం. సో దాన్ని బట్టి చూస్తే స్ట్రాబెర్రీ కూడా ఒక ఫాల్స్ ఫ్రూట్ అని మనం అర్థం చేసుకోవచ్చు. అంతే. ఓకేనా? దట్స్ ఇట్. రికార్డింగ్ చేశానా? చేస్తున్నా. అయితే గైస్ నెక్స్ట్ దానికి వెళ్దాం. యా, స్ట్రాబెర్రీకి సంబంధించిన కొన్ని పాయింట్స్ నేను చెప్తా, గుర్తుపెట్టుకోండి. స్ట్రాబెర్రీలో రెడ్ పార్ట్ ఉంది చూసారా, అది అది ఫ్రూట్ కాదు. అది యాక్చువల్లీ దేంతో ఫామ్ అయింది? తలామస్తో ఫామ్ అయింది. అందుకే అది ఫాల్స్ ఫ్రూట్. అది ఫ్రూట్ కాదనట్లే, అది ఫాల్స్ ఫ్రూట్ అంటున్నాం. అది గుర్తుపెట్టుకో, మనం తింటాం, అది తినం అనట్లే, బట్ దేంతో ఫామ్ అయింది? తలామస్తో ఫామ్ అయింది, ఓవరీతో కాకుండా. అంతే. అయితే గైస్, దీన్ని, స్ట్రాబెర్రీని మనం అగ్రిగేట్ ఫ్రూట్ అని కూడా అనొచ్చు. అగ్రిగేట్ ఫ్రూట్ అంటే, ఫర్ సపోజ్ మీ దగ్గర ఒక ఫ్లవర్ ఉందండి, ఒకటే ఫ్లవర్. ఆ ఫ్లవర్లో మీకు చాలా ఓవరీస్ ఉన్నాయి. ఒక ఫ్లవర్లో చాలా ఓవరీస్ ఉన్నాయి, ఇది ఓవ్యూల్స్ కూడా కావు, ఓవరీస్. సో ఈచ్ ఓవరీ ఏమైతుంది? నేను ఇంతకుముందు ఏం చెప్పాను? ఓవరీ దేనిలాగా ఫామ్ అవుతుంది? ఫ్రూట్ లాగా చేంజ్ అయిపోతుంది. సో ఒక ఫ్లవర్లో చాలా ఓవరీస్ ఉన్నాయి, ప్రతి ఓవరీ ఏమైతుంది? ప్రతి ఓవరీ ఒక ఫ్రూట్ లా ఫామ్ అవుతుంది. ఆ ఫ్రూట్ కొంచెం చిన్నగా ఉందంటే, సో అందుకే దాన్ని స్మాల్ ఫ్రూట్ అంటారు. సో ఆ స్మాల్ ఫ్రూట్ కి ఒక పేరు ఇద్దామని వారు ఆలోచించి దానికి ఈ పేరు ఇచ్చారు. యాసి యాక్ని అని ఇచ్చారు సంథింగ్. ఈ యాస్
అకినిన్. ఈ ఈచ్ అకినిన్ అనేది ఏంటంటే ఇది ఈచ్ అకినిన్ అనేది ఒక ఫ్రూట్ అండి. అదైతే పక్క. ఎలాంటి ఫ్రూట్ అంటే స్మాల్ ఫ్రూట్, చాలా చిన్నగా ఉంటుంది. అండ్ ఆ ఫ్రూట్ ఏమంటారు, డ్రైగా ఉందా, వెట్గా ఉందా, ఫ్లెషీగా ఉందా అంటే ఎలా ఉంది, అది డ్రైగా ఉంది అంటే ఎండిపోయి ఉంది. ఓకేనా. అయితే ఈ ఈచ్ ఫ్రూట్ లో మనకు ఒక సీడ్ కూడా ఉంటుంది మళ్ళీ లోపల. మీకు అర్థమైందా? ఈ అకిని అనే దాంట్లో, ఈ అకిని అనేది ఒక ఫ్రూట్ అయితే, ఆ ఫ్రూట్ డ్రై ఫ్రూట్ అయితే, ఆ డ్రై ఫ్రూట్ లో ఒక సీడ్ ఉంటుంది. ఒకటే సీడ్ ఉంటుంది, వన్ సీడ్. సో మీకు దీన్ని బట్టి ఏమర్థమైంది, ఒక స్ట్రాబెర్రీ అనేది చాలా ఫ్రూట్స్ తో ఫామ్ అయింది. ఆ చాలా ఫ్రూట్స్ ని మనము అకిని అంటాము. ఆ ఆ ప్రతి ఒక్క అకినీలో మనకి ఒక సీడ్ ఉంది. మీకు అర్థమైందా? సో మీ స్ట్రాబెర్రీని చూస్తే అది ఒకటే ఫ్రూట్ అనుకుంటారు, కాదు, అందులో చాలా ఫ్రూట్స్ కలిసి ఫామ్ అయినాయి. సో ప్రతి సీడ్, ఇప్పుడు ఫర్ సపోజ్, ఇప్పుడు మళ్ళీ ముందుకు వెళ్తా, డయాగ్రామ్ ఒకసారి మళ్ళీ చూపిస్తా. ఫర్ సపోజ్ ఇది మీ స్ట్రాబెర్రీ అయితే, ఇక్కడ ప్రతి ఒక్కసారి ఇలా, ఇదొక సీడ్. సో ఈ సీడ్ లో మళ్ళా మనం ఇక్కడ ఈ డయాగ్రామ్ లో మధ్యలో ఒక గీత గీసి అక్కిని చూపించారు కదా. సో ఇలా ఇదంతా ఒక అక్కిని వాట్ ఎవర్ ఆ పేరు ఎలానో ఉంది, పలకడం కష్టంగా ఉంది, బట్ అదే మీ యాక్ని. అయితే గైస్, దాని తర్వాత మీకు ఒక పాయింట్ చెప్తాను. ఈ అకిని అనేది మామూలుగా ఇండెహిసెంట్ అంటే ఇది విరగదు, అంటే స్ప్లిట్ అవ్వదు. మామూలుగా ఫ్రూట్స్ అనేవి, డ్రైగా ఉన్న ఫ్రూట్స్ బేసిక్గా ఏమైతే అంటే, డ్రైగా ఉన్న ఫ్రూట్స్ మెచ్యూర్ అయినప్పుడు డ్రై అయిపోతాయి. డ్రై అయినప్పుడు ఆ ఫ్రూట్ అనేది ఓపెన్ అవ్వాలి. ఫ్రూట్ ఓపెన్ అయ్యాక సీడ్స్ అనేది బయటకు వెళ్తాయి. కానీ ఈ స్ట్రాబెర్రీ ఫ్రూట్ అనేది డ్రై అయ్యాక, మెచ్యూర్ అయ్యాక కూడా అది ఓపెన్ అవ్వదు, సీడ్స్ అనేది బయటకు వెళ్ళవు. మీకు అర్థమైందా? సో అది, ఆ సీడ్స్ దాని లోపలనే ఉండిపోతాయి. అది వాళ్ళు చెప్తున్నారు. అగ్రిగేట్ ఫ్రూట్ గురించి నేను ఆల్రెడీ చెప్పాను కదండి. ఇదే మళ్ళీ ఎగ్జాంపుల్ ఇక్కడ క్లియర్గా మళ్ళీ రాశాను. అయితే నేను మీకు ఆ స్ట్రాబెర్రీ ఉంది కదా, మన స్ట్రాబెర్రీ, ఆ స్ట్రాబెర్రీది నేను మళ్ళీ ఒకసారి మీకు సెర్చ్ చేసి గూగుల్లో క్లియర్గా డయాగ్రామ్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. మన ఎన్సీఆర్టీలో ఏం ఇవ్వలేదు, బట్ నేనే కొంచెం ఎక్స్ట్రా పాయింట్స్ రాశాను. అది. ఓకే. యా. ఇప్పుడు ఇవన్నీ ఏంటి అంటే గైస్, ఇవన్నీ ఒక సీడ్స్ గైస్. ఇప్పుడు ఇదేమో మన బీన్స్ సీడ్స్. ఇదేమో మన క్యాస్టర్ సీడ్. ఇదేమో మన ఆనియన్ సీడ్ యొక్క స్ట్రక్చర్. ఇదేమో మన మెయిజ్ సీడ్ యొక్క స్ట్రక్చర్. ఈ స్ట్రక్చర్స్ ఇచ్చి, ఐఎమ్ సారీ, ఈ స్ట్రక్చర్స్ ఇస్తారు. ఇచ్చిన తర్వాత ఫర్ సపోజ్ ఇదే స్ట్రక్చర్ మీ ఎన్సీఆర్టీ, మీ నీట్లో రావచ్చు. ఇలా ఇచ్చి ఇక్కడ ఒక గ్యాప్ ఇచ్చి మైక్రోపైల్ కాకుండా దీని ప్లేస్లో ఏ అని ఇస్తారు. అప్పుడు మీరు ఏం చేయాలి, ఆ ఏ అనేది మైక్రోపైల్ అని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత ఇది సీడ్ యొక్క స్ట్రక్చర్ అని గుర్తుపెట్టుకోవాలి. అర్థమైందా? ఈ రెండు ఇస్తారు, రెండు ఇచ్చి కింద ఈ క్వాటిలినాన్స్ ఇవ్వకుండా దాని ప్లేస్ లో బి ఇస్తారు. అప్పుడు మీరు క్వాటిలినాన్స్ అని పెట్టాలి. ఒకవేళ ఇవి దేనికి సంబంధించి అంటే ఇవి బీన్స్ కి సంబంధించి అన్నది పెట్టాలి. ఆ తర్వాత ఇక్కడ ఈ స్ట్రక్చర్ లో కూడా ఇది కట్ చేసి ఇస్తారు, సీడ్ కోడ్ ని ఏ అని ఇస్తారు, సీడ్ కోడ్ అని పెట్టాలి. ఇది కాటిలిడాన్, ఇది ఒక కాటిలిడాన్, డై కాటిలిడాన్. ఇక్కడ ఇది ఎండోస్పర్మ్. అలా అంటే నేను ఏం చెప్పాను అనుకుంటున్నా అంటే, ఎగ్జాక్ట్ గా వాళ్ళు ఏదైతే ఇక్కడ మీకు లేబులింగ్ చేశారో ఆ లేబులింగ్ ని మీరు గుర్తుంచుకోవాలి. ఈ డైరెక్ట్ గా ఈ డయాగ్రామ్ ఇచ్చేసి ఇవి కట్ చేసి ఇది ఏ అండ్ బి అని ఇస్తే ఇది ఏది గుర్తుపెట్టేటట్టు ఉండాలి. అందుకే ఈ డయాగ్రామ్స్ చూసుకోండి అని చెప్తున్నాను. ఓకేనా. ఇది ఇప్పుడు ఆనియన్ లో కూడా మీరు చూడండి, ఇక్కడ ఎండోస్పర్మ్ ఉంది, ఇక్కడ రూట్ టిప్ ఉంది. ఇవన్నీ మీరు డయాగ్రామ్, ఇవన్నీ లేబులింగ్స్ అంటాం. ఓకేనా గైస్, దట్స్ ఇట్. ఇవన్నీ ఏంటి, ఇవన్నీ సీడ్స్, టైప్స్ ఆఫ్ సీడ్స్. అయితే నేను మీకు ఒక్కటి ఎక్స్ట్రా పాయింట్ ఇస్తాను. ఇట్ ఈస్ నాట్ దేర్ ఇన్ యువర్ ఎన్సీఆర్టీ, బట్ ఐ విల్ గివ్ దట్ పాయింట్. ఇప్పుడు ఇది మన బీన్ అంటే ఇప్పుడు ఇట్లా ఉంటుందండి యాక్చువల్గా ఒక బీన్. ఈ బీన్ని మధ్యలోకి వెళ్ళి ఇలా కట్ చేసిన తర్వాత ఏమవుతుంది, ఇటు సైడ్ ఒకటి పడుతుంది, ఇటు సైడ్ ఒకటి పడుతుంది గింజ. సో ఈ- ఇక్కడ కూడా ఒక గింజ ఉంటుంది. ఆ గింజను మనం చూపించలేదు, జస్ట్ ఇలా ఉంటుంది. సో ఇదొక గింజ, ఇదొక గింజ. ఏదో ఒక గింజలో మీకు కావాల్సిన ఎంబ్రియో అయితే పెరుగుతూ ఉంటుంది. ఈ రెండు గింజలు ఏంటి, ఇదొకటి, ఇది కాటిలిడానే, ఇది కాటిలిడానే. ఓకేనా. అయితే ఇప్పుడు ఈ రెండు కాటిలిడాన్ల దగ్గర ఇక్కడ మన ఎంబ్రియో పెరుగుతూ ఉంటుంది. ఈ ఎంబ్రియో యొక్క పైననేమో ఎపికాటిలిడాన్,
ఎపికాటిల్ ఉంటుంది, దాని తర్వాత ప్యూమిల్ వస్తుంది. ఈ ప్యూమిల్ నుంచి మీకు కావాల్సిన స్ట్రక్చర్స్ వస్తాయి. దీని కిందికి వెళ్తే ఇక్కడ మనకి రాడిసిల్ ఉంటుంది. ఆ రాడిసిల్ నుంచి మనకు కావాల్సిన రూట్ సిస్టమ్ వస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకొని, ఇక్కడ ఒకటి స్ట్రక్చర్ స్పెషల్గా ఒక పేరు ఉంటుందండి. దాని పేరు వచ్చేసి హీలియం. ఓకేనా? ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. ఆ హీలియం ఆ ఆ హీలియం ఉందా? హీలియం పైన ఒక ఏముంటదంటే ఒక మైక్రోపైల్ అనే ఒక రీజన్ ఉంటుంది. ఇది ఏం చేస్తుందంటే, ఇది ఆక్సిజన్ వెళ్ళనీకి రానీకి ఈ ఈ ఈ సీడ్ ఉంది కదా మన బంగారం, అదే ఈ సీడ్, ఈ సీడ్ కి ఆ, ఈ సీడ్ లోపల ఉన్న ఈ ఎంబ్రియో ఉంది కదా, ఇది పెరగనీకి ఆక్సిజన్ కావాలి, కార్బన్ డైఆక్సైడ్ అలాంటి బ్రీతింగ్ కావాలి. బ్రీతింగ్ ప్రాబ్లం రాకుండా ఈ మైక్రోపైల్ రీజన్ నుంచి అది లోపలికి వెళ్ళడం రావడం జరుగుతూ ఉంటుంది. అది అయిపోయినాక మీకు ఇంకొకటి చెప్తాను. ఆ మైక్రోపైల్ రీజన్ పైన, సారీ, ఈ మైక్రోపైల్ ఉంది కదా, దీని పైన దీని ఇక్కడ చూస్తే ఇది హీలియం. ఇక్కడనేమో, అంటే నాకు ఇచ్చిన టెక్స్ట్లోనేమో అబోవ్ ద హీలియం ఏ స్మాల్ పోర్ కాల్ మైక్రోపైల్ అన్నారు. అంటే ఇప్పుడు హీలియం పైన మైక్రోపైల్ ఉంది అన్నారు, కానీ ఇక్కడనేమో హీలియం చూస్తే హీలియం కింద మైక్రోపైల్ ఉంది. ఒకవేళ ఈ స్టేట్మెంట్ బట్టి మనం అర్థం చేసుకోవాలనుకుంటే ఈ ఎంటైర్ డయాగ్రామ్ని రివర్స్లో చూడాలి. అంటే రివర్స్లో చూస్తే అప్పుడు మైక్రోపైలర్ పైకి అయింది, హీలియం కిందికి అయింది. ఇప్పుడు మన ఈ బంగారం ఉంది కదా, ఇది కూడా కిందికి కనిపిస్తుంది. అంటే ఇది ఏం లేరు గాయస్, దీన్ని ఇట్లా రొటేట్ చేయండి అంటే, ఇలా రొటేట్ చేస్తే ఇలా ఉన్నది కాస్త ఇలా కనిపిస్తారు అనుకుంటా, అంతే. సో అప్పుడు మీకు ఏమైద్ది, ఇక్కడ మీకు హీలియం వస్తుంది అండ్ ఇక్కడ మీకు మైక్రోపైల్ వస్తుంది. అలా. ఇప్పుడు నేను ఈ పొజిషన్స్ గురించి నేను చెప్పట్లేదు, దాన్ని తీసేయండి. నాకు కావాల్సింది ఏంటంటే, ఒకటి హీలియం అనేది ఒకటి ఉంటుంది. అది ఏం చేస్తారంటే మామూలుగా అది ఎలా ఉంటుందంటే, అది ఒక స్కార్ అంటే మరకలా ఉంటుంది. దేని మీద ఉంటుంది? సీడ్ యొక్క కోట్ మీద ఉంటుంది. ఓకేనా? దీని పని ఏంటి? ఇది ఏం చేస్తుంది అంటే డెవలపింగ్ సీడ్ని ఫ్రూట్తో అటాచ్ చేస్తుంది అంతే. సో హీలియం అనేది ఒకటి ఉంటుంది, మైక్రోపైల్ అని ఒకటి ఉంటుంది. మైక్రోపైల్ పని ఏంటంటే ఆక్సిజన్ లోపలికి వెళ్ళడం బయటికి రావడం, గ్యాసెస్ ఎక్స్చేంజ్ చేస్తుంది. దానివల్ల ఎంబ్రియో డెవలప్మెంట్ అయింది. ఆ తర్వాత హీలియం అనేది ఒకటి ఉంటుంది. దీని పని ఏంటంటే మీ యొక్క సీడ్ని ఫ్రూట్ని మధ్యలో అటాచ్ చేస్తుంది అంతే. దానికోసం ఇదొక డయాగ్రామ్. ఇప్పుడు ఇది ఒరిజినల్ డయాగ్రామ్. అంటే మీరు సీడ్ని చూస్తే ఇలా కనిపిస్తుంది. ఇది హీలియం, ఇది మార్క్ కనిపిస్తుంది కదా దిక్కుమాలింది. ఆ తర్వాత ఇక్కడ మైక్రోపైలర్ ఉంది. సేమ్ ఇలా కూడా ఇందులో ఒక మైక్రోపైలర్, ఇక్కడ హీలియం. ఇక్కడ చూడండి, ఈ హీలియం పైన ఇక్కడ మైక్రోపైలర్ ఉంది. అంటే మనం విజువలైజేషన్ ఎలా చేస్తున్నాం, మనం ఎలా చూస్తున్నాం అనే దాన్ని బట్టి. సో ఎగ్జామ్లో మాత్రం మీరు ఏం గుర్తుపెట్టుకుంటారు? హీలియం పైన ఏముంటుంది? మైక్రోపైల్ ఉంటుంది. మైక్రోపైల్ పైన ఏంటి? ఆక్సిజన్ లోపలికి బయటికి, అంటే గ్యాసెస్ ఎక్స్చేంజ్ లోపలికి బయటికి చేస్తే మన బంగారం పెరుగుతూ ఉంటుంది అని అర్థం. ఆ తర్వాత హీలియం ఏం చేస్తుంది? సీడ్ని ఫ్రూట్ని అటాచ్ చేస్తుంది అని అర్థం. అంతే గాయస్, అంతకుమించి ఇంకేమైనా ఉందా? లేదు, లేదు, లేదు. అయితే ఇక్కడ నేను వేరే పాయింట్స్ రాశాను, అదే అది అయిపోయింది. ఇప్పుడు కొన్ని వేరే ఈ పాయింట్స్లో ఏం చెప్తా అంటే, పార్టినోకార్పీ గురించి డిస్కస్ చేస్తాను. పార్టినోకార్పీ అంటే ఏంటంటే, వితౌట్ ఫర్టిలైజేషన్ జరగకుండా మీకు ఫ్రూట్ అనేది వచ్చింది అనుకోండి, దాన్నే మీరు పార్టినోకార్పీ అంటారు. ఓకేనా? ఆ టైప్ ఆఫ్ ఫ్రూట్ని మీరు పార్టినోకార్పిక్ ఫ్రూట్స్ అంటారు. ఆ ప్రాసెస్ని పార్టినోజెనెసిస్ అంటారు. అంటే వితౌట్ ఫర్టిలైజేషన్ ద్వారా ఫ్రూట్ వచ్చేసింది. ఓకేనా? అయితే ఈ పార్టినోకార్పీ ఫ్రూట్స్లో ఏముంటుంది అంటే, సీడ్స్ అనేవి మామూలుగా ఉండవు. అంటే సీడ్లెస్ అంటారు. సీడ్స్ అనేవి ఉండవు. అది మీరు అర్థం చేసుకోవాల్సిన పాయింట్. యాక్చువల్గా సీడ్స్ అనేవి లేకపోతే ఎంత ప్రాబ్లం అవుతుంది అని కింద ఈ లైన్స్ చెప్తున్నారు. మామూలుగా సీడ్స్లో ఏముంటుందండి? సీడ్స్లో మన ఎంబ్రియో ఉంటుంది. ఎంబ్రియో ఏం చేస్తారండి? ఇప్పుడు ఈ సీడ్ ఏదైతే ప్లాంట్ నుంచి వచ్చిందో అలాంటి ప్లాంట్ని ఎంబ్రియో ప్రొడ్యూస్ చేయడానికి చూస్తూ ఉంటారు. సో సీడ్ అనేది ఒక ఇన్ఫర్మేషన్ని తీసుకొని ఎక్కడికో వెళ్ళి ఇంకో ప్లాంట్ని ప్రొడ్యూస్ చేయగలుగుతుంది. ఇది మూవ్ అవుతుంది. మీకు అర్థమైందా? సో అలా సీడ్స్ అలా సీడ్స్ ఉండాలి. అది దాని వల్లనే యాంజియోస్పర్మ్స్ ఇంతవరకు పెరిగాయి అని చెప్తున్నారు వారు. సో ఇంకోటి ఏం చెప్పారు? సీడ్ అనేది వాటర్తో ఎక్కువ యూజ్ ఉండదు, ఎందుకంటే సీడ్లో ఆల్రెడీ దానికి కావాల్సిన కాటిలిడోన్ అవన్నీ ఉంటాయి. బట్ కొంచెం వాటర్ అవసరం. వాటర్ లేకపోతే బ్రతకనే కానట్లే, బట్ మరీ ఎక్కువ అవసరం లేదు, అంత డిపెండెంట్ అవసరం లేదు అని చెప్తున్నారు అంతే. ఓకేనా? అది
ఇప్పుడు అది అయిపోయింది. ఈ పాయింట్స్ మీకు చెప్పాను కదా. ఓకే. ఆ తర్వాత ఇంకేం చెప్పారు? సీడ్ ఫార్మేషన్ ఈజ్ మోర్ డిపెండబుల్. ఆల్సో సీడ్ హ్యావ్ బెటర్ అడాప్టివ్ స్ట్రాటజీస్ టు దిస్ ఫర్ న్యూ హ్యాబిట్స్ హెల్ప్స్ ద స్పీషియస్ అని ఇచ్చారు. యాక్చువల్లీ ఇక్కడ ఏం చెప్తున్నారంటే సీడ్స్ ఆఫ్ మామూలుగా సీడ్స్ వల్ల మనకి ఏమొస్తుంది? చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. ఫస్ట్లీ మనకి ఏమొస్తుంది? సీడ్ అనేది ఏంటి? అసలు సీడ్ ఎలా వచ్చింది? సీడ్ ఎప్పుడు వస్తుందంటే ఫర్టిలైజేషన్ జరిగిన వల్ల ఓవ్యూల్ సీడ్ లా ఫామ్ అయిపోద్ది. అది ఫస్ట్ పాయింట్ మీరు అర్థం చేసుకోవాల్సింది. ఆ తర్వాత నెక్స్ట్ థింగ్ ఏం చెప్పారు? సిన్స్ ఫర్టిలైజేషన్, పాలినేషన్ అయ్యింది, ఫర్టిలైజేషన్ అయ్యింది, దానివల్ల మీకు సీడ్ వచ్చింది అని వారు చెప్పారు. బస్. సో ఇది పారాగ్రాఫ్ అండి. ఇంతకు మించి ఇక్కడ ఏం లేదు. అంటే ఈ స్పెసిఫిక్ దాంట్లో అంత ఎక్కువ ఏమి ఉండదు ఇన్ఫర్మేషన్, చిన్నగా ఉంటాయి. బట్ నేను మీకు కొంచెం ఒక సింపుల్ పాయింట్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. యాజ్ దే హ్యావ్ సఫిషియంట్ ఫుడ్ రిజర్వ్స్, అంటే వీరు ఏం చెప్తున్నారంటే సీడ్ అనే దాంట్లో నేను ముందే చెప్పాగా సీడ్లు ఏముంటాయండి? కాటిలిడాన్, మన ఎంబ్రియో ఉంటుంది. కాటిలిడాన్లో ఏముంటుంది? ఫుడ్ సఫిషియెంట్గా ఉంటుంది. ఎంబ్రియోకి ఇస్తూ ఉంటుంది. ఎంబ్రియో ఏం చేస్తుంది? ప్లాన్ని ప్రొడ్యూస్ చేస్తుంది. డైరెక్ట్ ఇచ్చేస్తారా? ఇయర్ ఎన్విరాన్మెంట్ కోసం వెయిట్ చేస్తుంది అని అయ్యగారు అమ్మగారు చెప్తూ ఉన్నారు. అదే పాయింట్స్ ఇక్కడ రాశారు. సో సీడ్ అనేది బేసిక్గా అగ్రికల్చర్లో కూడా యూజ్ చేస్తాం. అంటే వీరు ఏం చెప్తున్నారంటే ఇప్పుడు మనము సీడ్ వల్ల ప్లాంట్ ప్రొడ్యూస్ అవుతుంది కదా. సో ప్లాంట్స్ ప్రొడ్యూస్ అవుతున్నప్పుడు మనకు ఒక ప్లాంట్ ఉంది. ఈ ప్లాంట్ ఎక్కడనో ప్రొడ్యూస్ అవుతుంది. మన ఫార్మర్స్ ఆ సీడ్ని ఆ ప్లాంట్ కావాలి. డ్రాగన్ ఫ్రూట్ ఎక్కడనో ప్రొడ్యూస్ అయ్యింది కానీ తెలంగాణలో కూడా అది పెరగాలి. సో మన వాళ్ళు ఏం చేస్తారు? ఆ సీడ్స్ తెచ్చుకొని ఆ ప్లాంట్ని పెట్టేసి డ్రాగన్ ఫ్రూట్ మార్కెట్ని ఇండియాలో మన సౌత్ ఇండియాలో స్టార్ట్ చేశారు. అలా వారు చెప్తున్నారు అగ్రికల్చర్లో కూడా యూజ్ చేయొచ్చు అని. ఇప్పుడు ఒక్క పాయింట్ చెప్తా గుర్తుపెట్టుకోండి. సీడ్ అనేది దాని యొక్క వయబిలిటీ. అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ మ్యాగీ ఉంది. మ్యాగీ మీరు తింటారు కదా, దానికంటూ ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. అలానే సీడ్కి ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. అంటే సీడ్ అనేది ఎన్ని రోజుల వరకు బతికుండగలుగుతుంది అనే దానే వయబిలిటీ అంటారు. సో సీడ్స్ కొన్ని కొన్ని నెలలు ఉంటాయి. ఓకేనా? అంటే కొన్ని నెలలు బతకగలుగుతాయి. కొన్ని సీడ్స్ వచ్చేసి కొన్ని సంవత్సరాలు బతుకుతాయి. కొన్ని సీడ్స్ వచ్చేసి 10,000 సంవత్సరాలు కూడా బతికే ఛాన్సెస్ ఉన్నాయి. దాంట్లో ఒక ఎగ్జాంపుల్ చూడండి. 10,000 సంవత్సరాల వరకు బతికిన ఒక సీడ్ పేరు వచ్చేసి అది లుపైన్. దాని సైంటిఫిక్ ప్లాంట్ పేరు ఏంటంటే లుపైన్ ఆర్టికస్. ఇది ఎక్కడ దొరికిందంటే ఆర్టిక్ టండ్రాలో దొరికింది. ఆ తర్వాత నెక్స్ట్ ఇది 10,000 సంవత్సరాల వరకు, 10,000 సంవత్సరాల తర్వాత కూడా సీడ్ ఇంకా బ్రతికుంది. దాన్ని తీసుకెళ్ళి మీరు సాయిల్లో పెడితే ఇంకొక ప్లాంట్ వచ్చింది అని వారు చెప్తున్నారు. మీకు అర్థమవుతుందా? 10,000 సంవత్సరాల తర్వాత ఒక సీడ్ ఇంకా బ్రతుకుందంటే ఎంత హిస్టరీ అది చూసి ఉండొచ్చు. ఎన్ని యుద్ధాలు, ఎన్ని మనుషులు, అసలు అసలు అది చాలా పెద్ద విషయం. మీకు అర్థమైంది? ఆ సీట్కి మన టైం లైన్లో ఆ సీట్ చాలా ఏళ్ళు బతికింది. మనమే పిల్ల బచ్చా వాళ్ళం ఇప్పుడు దీని పాయింట్ ఆఫ్ వ్యూలో. అలానే ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే 2,000 సంవత్సరాలు కూడా ఒక సీట్ బతికిందంట. ఆ ఆ ఓల్డ్ బైబుల్ సీట్ పేరేంటంటే అంటే డేట్ పామ్. మన డేట్ పామ్ అంటే ఏంటో తెలుసా మీకు? అదే ఖర్జూర. నో ఖర్జూర కాదు. అదే మనకి లాయన్ ఉంటారు కదా, మనకి టీవీలో వస్తుంది చూడు. లాయన్ డేట్స్ అని ఒక పులి బొమ్మ ఉంటుంది. తినండి తినండి అని జెమిని టీవీలో అప్పల్లో వచ్చేది. అదే వారు చెప్తున్న డేట్ పామ్ అంటే ఖర్జూర పండు. తెలుగులో చెప్పాలంటే ఈ పండు ఈ పండు ఎక్కడ దొరికిందంటే మన బంగారము ఆ, ఒక ఆర్కియలాజికల్ ఎక్స్కలేషన్లో, అది కూడా దాని పేరు ఏంటంటే కింగ్ హెడోస్ ప్లేస్ అంట. దాని పేరే అది. ఎక్కడ ఉంది అది? నియర్ ఏమంటారు డెడ్ సీకి పక్కకు ఉంది అని చెప్తున్నారు. నియర్ పక్కకు కాదు కానీ దగ్గరగా ఉంది అని అన్నారు. ఈ డేట్ పామ్ యొక్క సైంటిఫిక్ పేరు ఏంటంటే ఫెనాక్సిస్ దక్టిలిఫెరియా అనేది దాని పేరు. సో పేర్లు గుర్తుపెట్టుకోవాలని నేను ఏం చెప్తున్నా అంటే ఇప్పుడు కాన్సెప్ట్ ఏంటండి. పేర్లు ఏవైతే వచ్చాయో వీడియో పాజ్ చేసి దాని పేరేంటి, డేట్ పామ్ దాని సైంటిఫిక్ పేరేంటి, ఫినోఫిక్స్ టిటల్ ఎక్స్ఫియా సంథింగ్ XYZ, ఇది రాసుకొని ఇది ఎక్కడ దొరికింది? డెడ్ సీ దగ్గర దొరికింది. అది ఏ ప్లేస్తో తవ్వుతే దొరికింది మనోళ్ళు, కింగ్ హెడాన్స్, ఇలా రాసుకోవాలి. ఓకేనా? ఇవి రాసుకున్న దాన్ని రివైజ్ చేసుకోండి. అప్పుడే గుర్తుంటాయి. రాస్తే పని చేయదు, రివైజ్ చేయాలి, అది పక్క. అది ఓకేనా గైస్? అయితే గైస్ ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్, ఇంకో దాంట్లోకి వెళ్దాం. కొత్త టాపిక్. ఇది లాస్ట్ టాపిక్ ఈ వీడియోస్కి. అండ్ దిస్ టాపిక్లో ఒకటి ఎపోమిక్సిస్ అని ఇస్తారు, ఇంకొకటి పాలిఎంబ్రియో అని ఇస్తారు. ఫస్ట్ నార్మల్గా ఎపోమిక్సిస్ పాలిఎంబ్రియోలో ఫస్ట్ ఏంటంటే
సీడ్స్ అనేవి జనరల్గా ఎలా ప్రొడ్యూస్ అవుతాయి? ఫర్టిలైజేషన్ అవ్వడం వల్ల ప్రొడ్యూస్ అవుతాయి. అయితే కొన్ని ఫ్లవరింగ్ ప్లాంట్స్ అనేవి ఉన్నాయి. అందులో ఫర్ సపోజ్ ఆస్టరీసిస్, గ్రాసెస్, ఈ ప్లాంట్స్ అనేవి కొత్త మెకానిజంని ప్రొడ్యూస్ చేస్తాయి. ఏం చేస్తాయి అంటే మామూలుగా ఇవి సీడ్స్ని ప్రొడ్యూస్ చేస్తాయి, నాట్ అన్ ఇష్యూ. బట్ సీడ్స్ అనేవి వితౌట్ ఫర్టిలైజేషన్ ద్వారా ప్రొడ్యూస్ చేస్తున్నాయి. ఇంతకు ముందు మీరు పార్టినోకార్ప్ విన్నారా? అక్కడ ఏంటి, ఫ్రూట్స్ ప్రొడ్యూస్ అవుతున్నాయి వితౌట్ ఫర్టిలైజేషన్. ఒకవేళ సీడ్స్ ప్రొడ్యూస్ అయితే వితౌట్ ఫర్టిలైజేషన్ ద్వారా, దాన్నే మీరు ఎపోమిక్సిస్ అంటారు. అంటే అంతకు మించి ఇంక ఏం లేదు. మీకు అర్థమైందా? సో ఎపోమిక్సిస్ అనేది అర్థం ఏంటంటే సీడ్స్ ప్రొడక్షన్, సీడ్స్ వితౌట్ ఫర్టిలైజేషన్ ద్వారా రావడం అంతే. ఎలా వస్తుంది, ఏంటి కారణం, ఎందుకు కారణం అంటే, ఫర్ సపోజ్ గైస్ ఇక్కడ కొన్ని పాయింట్స్ ఇచ్చారు. ఆ, ఒక్క నిమిషం వాటర్ తాగుతాం. మనం మళ్ళీ బ్యాక్ టు ద వర్క్. అయితే గాయస్, ఇప్పుడు నేను ఎక్కడ ఉన్నాను? ఎక్కడనో ఉండిపోయాం, రైట్? యా. అయితే ఇక్కడ వాడు ఏం చెప్తున్నాడంటే, మామూలుగా ఈ టైప్ ఆఫ్ ఎపోమిక్సిస్ వల్ల ఎపోమిక్సిస్ వల్ల ప్రొడ్యూస్ అయ్యే సీడ్స్ ని ఎపోమెక్టిక్ సీడ్స్ అంటారు. ఇవి మాక్సిమం ఎలా ఉన్నాయి, ఏ సెక్షువల్ నే కదా చూపిస్తున్నాయి. అంటే ఏ సెక్షువల్ రిప్రొడక్షన్ చూపిస్తున్నాయి అంటే ఏంటంటే, ఇక్కడ ఫర్టిలైజేషన్ జరుగుతుందా గాయస్? జరగట్లే. ఫర్టిలైజేషన్ అంటే ఏంటి, ఏవైనా రెండు గ్యామెట్స్ ని ఫ్యూజ్ అవ్వడం, ఇదొక గ్యామెట్ ఫ్యూజ్ అయితే ఫర్టిలైజేషన్. ఇక్కడ ఫర్టిలైజేషన్ జరగకుండా మామూలుగా ఫర్టిలైజేషన్ జరిగితే ఏమొస్తుంది, సీడ్ వస్తుంది, రైట్? ఇక్కడ కూడా సీడ్ వస్తుంది, కానీ సీడ్ ఎలా వస్తుంది, ఫర్టిలైజేషన్ జరగకుండా వస్తుంది. అందుకే వాళ్ళు ఏమంటారంటే ఇది ఒక ఏ సెక్షువల్ రీప్రొడక్షన్, కానీ ఇది దేన్ని మిమిక్ చేస్తుంది అంటే సెక్షువల్ రీప్రొడక్షన్ మిమిక్ చేస్తుంది అన్నారు. సెక్షువల్ రీప్రొడక్షన్ మిమిక్ అంటే దానికి అర్థం ఇక్కడ సీడ్ ప్రొడ్యూస్ అవుతుంది. బట్ ఇది ఒక ఏ సెక్షువల్ రీప్రొడక్షన్. ఏ సెక్షువల్ రీప్రొడక్షన్ ఎందుకు అన్నారు? ఇక్కడ ఫ్యూజన్, ఏ గ్యామెట్ ఫ్యూజ్ అవ్వట్లేదు, రెండు రెండు. అది మీకు అర్థమైందా? అది మీరు చెప్పాలనుకున్న పాయింట్. అయితే ఇక్కడ స్పేస్ మనకి, నేనే అన్ని పెట్టి ఇచ్చి పడేసా, సో అందుకే స్పేస్ లేదు కాబట్టి చిన్న చిన్నగా రాయాల్సి వస్తుంది. అయితే చాలా వేస్ ఉన్నాయి గైస్. ఏంటి, దేనికి ఈ ఎపోమెక్సిస్ జరిగే ప్రాసెస్ లో ఫస్ట్ ఒక వే చెప్తా చూడండి. ఇప్పుడు ఫస్ట్ మన ఎంబ్రియో సాక్ ఉంది చూస్తారా? ఎంబ్రియో సాక్ లో ఎగ్ అపరేటర్స్ ఉన్నాయి, గుర్తుందా? ఎగ్ అపరేటర్స్ లో ఒకటి ఎక్సెల్, ఒకటి ఎగ్, ఇంకోటి రెండు సినర్జిట్స్ ఉన్నాయి, గుర్తున్నాయా? అయితే ఈ ఎంబ్రియో సాక్ లో ఈ ఎగ్ కండిషన్ ఎలా ఉంటుందని చెప్పిన, ఎన్ ఎన్ పొజిషన్ అంటే ఎన్ హ్యాప్లాయిడ్. ఈ సినర్జిట్స్ లో ప్రతి సినర్జిట్స్ లో ఏ కండిషన్ ఉంటుంది, ఎన్ హ్యాప్లాయిడ్ కండిషన్ ఉంటుంది. అయితే ఇది ఎలా వస్తుంది హ్యాప్లాయిడ్, ఇది మియోసిస్ వల్ల వస్తుంది. అయితే వీరేమంటున్నారు అంటే, మామూలుగా ఈ మియోసిస్ ప్రాసెస్ లోకి వెళ్ళకుండా, ఈ ఎంబ్రియో సాక్ ఫార్మేషన్ లో మియోసిస్ లోకి వెళ్ళకుండా, దే వెంట్ ఇన్ టు ద ప్రాసెస్ కాల్డ్ మైటాసిస్. మైటాసిస్ లోకి వెళ్ళడం వల్ల, అంటే ఎంబ్రియోసాక్ ఫార్మేషన్ అనేది మియోసిస్ వల్ల వెళ్తారని ఇంతకుముందు చాలాసార్లు చెప్పాను. సో ఇక్కడ ఏం చెప్తున్నా అంటే, వీరు మియోసిస్కి వెళ్ళలేరు, మైటాసిస్కి వెళ్ళారు. సో అప్పుడు ఈ ఎగ్ సెల్ ఏ కండిషన్ లోకి వెళ్తుంది, 2n కండిషన్ లోకి వెళ్తుంది అని వాడు చెప్తున్నారు. సో ఈ 2n కండిషన్ లో ఉన్న ఎగ్ ఏం చేస్తుంది, ఈ ఈ ఎగ్ 2n కండిషన్ లో ఉన్న ఎగ్ ఏం చేస్తుంది అంటే, ఇదంతా ఇదే డివైడ్ అయిపోయి తర్వాత ఎంబ్రియోని ఫామ్ చేస్తుందంట డైరెక్ట్లీ. సో ఈ ఎంబ్రియో ఏం చేస్తుంది, ఈ ఎంబ్రియోలోనే మళ్ళీ సీడ్ ప్రొడక్షన్ అవుతుంది. అర్థమైందా? ఆ సీడ్ నుంచి మళ్ళీ ప్లాంట్ ప్రొడ్యూస్ అవుతుంది. సో ఎంబ్రియో నుంచి ఇలా అంటారు. ఎగ్ అనేది, డిప్లాయిడ్ ఎగ్ అనేది ఎంబ్రియోని ప్రొడ్యూస్ చేస్తూ దాని నుంచి సీడ్ వచ్చింది అంటే, ఆ ఈ డిప్లాయిడ్ ఎగ్ ఎలా వచ్చింది, వితౌట్ ఫర్టిలైజేషన్ వల్ల వచ్చింది కాబట్టి అందుకే దీన్ని ఎపోమిక్సిస్ అంటారు. అయితే ఈ డిప్లాయిడ్ ఎగ్ రానికి కారణం ఏంటి? మామూలుగా అయితే రిడక్షన్ డివిజన్ జరగాలి, అంటే మియోసిస్ జరగాలి, కానీ ఇక్కడ మియోసిస్ జరిగిందా? లేదు, ఓన్లీ మైటోసిస్ జరిగింది. అది చెప్తున్నారు. ఇది చాలా పెద్ద విషయం, మీకు అర్థమవుతుందా? మనకి ఎంబ్రియోసాక్ ఫార్మేషన్ లో ఏం జరుగుతుంది, అన్ని మియోసిస్ అవుతాయి. మియోసిస్ అవ్వడం వల్ల ప్రతి ఒక్క దాంట్లో ఎన్ కండిషన్ ఉంటుంది. కానీ ఇక్కడ ఏం చేస్తున్నారంటే, మియోసిస్ జరగకుండా మైటోసిస్ చేస్తున్నారు. మైటోసిస్ చేసి దాన్ని ఇందులో ఎన్ని ఉండాల్సిన దాంట్లో అన్నిట్లో 2n ఉంచుతున్నారు. 2n, n+లో 2n డబల్, అంటే ఎంత ఉండాలో అంటే ఉంచుతున్నారు. అది వాడు చెప్తున్నారు. ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు, లైక్
దాన్ని ఏమంటారంటే ఇప్పుడు ఇలా డివైడ్ అయింది కదా. ఇలా డివైడ్ అవ్వడం వల్ల మనకి ఏం జరుగుతుంది, మనకి ఏం జరుగుతుంది అంటే మనకి ఎంబ్రియో సాక్ నుంచి టూ ఎన్ కండిషన్ లోకి వెళ్ళాక ప్రతి ఒక్క సెల్ ఎంబ్రియోని ఎంబ్రియోలా మారడానికి చూస్తుంది అని చెప్తున్నారు. అంటే ఫర్ సపోజ్ ఎగ్ ఏం చేస్తుంది, ఎగ్ ఎంబ్రియోలా మారుతుంది. ఓకేనా, ఎగ్ ఎంబ్రియోలా మారుతుంది. అలా ఒక ఎంబ్రియో వచ్చింది. ఐమ్ సారీ, యా, ఒక ఎంబ్రియో వచ్చింది. ఆ తర్వాత నెక్స్ట్ ఏంటి, ఆ ఆ తర్వాత నెక్స్ట్ ఏంటి అంటే సిట్రస్ మ్యాంగ్ అనే వాటిలో ఇలాంటి కండిషన్ కనిపిస్తుంది. ఎలాంటి కండిషన్, ఎగ్ సెల్ అనేది మామూలుగా డిప్లాయిడ్ కండిషన్ లో ఉండి ఎంబ్రియోని ఫామ్ చేస్తున్నారు అని చెప్పారు. తర్వాత కొన్ని ఎంబ్రియో కా ఎగ్ కాకుండా న్యూక్లియర్ సెల్స్ ఉంటాయి. న్యూక్లియర్ సెల్స్ అంటే మీకు ఐడియా ఉందా? నేను ఒకసారి మళ్ళీ చూపిస్తా. ఇది చాలాసార్లు మీకు న్యూక్లియర్ సెల్స్ గురించి చూపిస్తున్నా కదా, ఇప్పుడు చూపిస్తా చూడండి మళ్ళీ ఒకసారి. టింటీ టింటీ టింటీ. యా, అది కాదు, ఆ డయాగ్రామ్ వద్దు, ఈ డయాగ్రామ్ కావాలి నాకు. ఇప్పుడు నేను ఇక్కడ నుంచి ఆ ఎపోమిక్సిస్ అండ్ పాలిఎంబ్రియో కండిషన్ గురించి చెప్తా గైస్. గైస్ ఇక్కడ న్యూక్లియస్ ఈ సెల్స్ ఉన్నాయా, ఈ న్యూక్లియస్ సెల్స్ లో టూ ఎన్ కండిషన్ ఉంటుంది గైస్. ఓకేనా, ఈ టూ ఎన్ కండిషన్ లో ఈ టూ ఎన్ కండిషన్ నుంచి ఏం చేస్తున్నారంటే ఈ న్యూక్లియస్ అనేది ఈ ఎంబ్రియో సాక్ లోకి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయి ఒక ఎంబ్రియోని ఫామ్ చేస్తుంది. అదొక కండిషన్. లేదా ఇప్పుడు ఇక్కడ ఒక ఎగ్ సెల్ ఉంది కదా, ఇక్కడ ఒక ఎగ్ సెల్ అని రాశాను. ఈ ఎగ్ సెల్ మామూలుగా ఎన్ కండిషన్ ఉండాలి, ఉండకుండా టూ ఎన్ కండిషన్ లో ఉంది. ఇది కూడా ఏం చేస్తుంది, ఒక ఎంబ్రియోని ఫామ్ చేస్తుంది. సో ఇక్కడ న్యూక్లియస్ ఫామ్ చేస్తుంది, ఇక్కడ ఎగ్ సెల్ ఫామ్ చేస్తుంది. అండ్ ఈ న్యూక్లియస్ లోపలికి వెళ్ళి కూడా ఒక ఎగ్ ఏమంటారు, ఒక ఎంబ్రియోని ఫామ్ చేస్తుంది. సో అలా మీకు ఏమైతుంది, ఒక ఓవ్యూల్లో, ఒక ఓవ్యూల్లో మీకు రెండు ఎంబ్రియోస్ ఫామ్ అవ్వడం అవుతుంది. అంటే ఒక దానికన్నా, వన్ కన్నా రెండు ఎంబ్రియోస్ వస్తున్నాయి. మోర్ దెన్ వన్ ఎంబ్రియో ఫామ్ అవుతుంది అని అర్థం. సో అలా ఉంటే ఆ కండిషన్ మీరు ఏమంటారంటే పాలీ ఎంబ్రియో. పాలీ అంటే చాలా ఎంబ్రియోస్ వస్తున్నాయి. ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎలా వస్తున్నాయి, ఇవన్నీ ఎపోమిక్సిస్ ప్రాసెస్లో వస్తున్నాయి. ఎపోమిక్సిస్ ప్రాసెస్ అంటే ఏంటి, అదంతా ఏం చెప్పలేదు, జస్ట్ వాడు ఏం చెప్పలే ఎలా ఎపోమిక్సిస్ అనేది ఎంబ్రియోని ప్రొడ్యూస్ చేస్తుంది, అది ఇంకా కనుక్కోలేదు. బట్ వాడు ఏం చెప్తున్నాడంటే ఎపోమిక్సిస్ అనే ప్రాసెస్లో న్యూక్లియస్ కానీ ఎక్సెల్ కానీ ఇవి ఉన్నాయి అనుకోండి, ఇవి డైరెక్ట్గా ఎంబ్రియోని ఫామ్ చేస్తున్నాయి అని చెప్పారు. ఎందుకు ఫామ్ చేస్తే ఎలా ఫామ్ చేస్తున్నా వాడు చెప్పలేరు, బట్ ఇది. సో ఎపోమిక్సిస్ అండ్ పాలీ ఎంబ్రియో కండిషన్స్ ఇవి. అయితే పాలీ ఎంబ్రియోలో మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. మీరు ఆరెంజ్ చూసారా ఎప్పుడన్నా, ఆరెంజ్ పండుని పొరపాటున కానీ మామూలు కానీ ఆరెంజ్ పండు యొక్క సీడ్ని చూసారా? ఆ సీడ్లో మీరు ఏం చేస్తారంటే ఆ సీడ్ని జెర్మినేషన్ చేయండి. జెర్మినేషన్ చేస్తే ఆ సీడ్, ఇప్పుడు ఫర్ సపోజ్ ఆ సీడ్ అనుకోండి, ఇక్కడ నుంచి ఒక ఇక్కడ నుంచి ఒక లైన్, ఇక్కడ నుంచి ఒక లైన్, అంటే ఈ లైన్స్ ఏంటంటే మీకు ఒక స్పోర్ట్స్ అంటే మొలకలు. మీకు ఒక సీడ్ నుంచి ఇక్కడ ఒక మొలక వస్తుంది, ఇక్కడ ఒక మొలక వస్తుంది, ఇంకొకటి ఇక్కడ నుంచి కూడా ఒక మొలక వస్తుంది. ఈ మొలకలన్నిటికీ అర్థం ఏంటంటే ఇదొక ఎంబ్రియో, ఇదొక ఎంబ్రియో, ఇదొక ఎంబ్రియో. అంటే దానికి అర్థం ఏంటి, ఆరెంజ్ అనేది, ఆరెంజ్ లో ఒక సీడ్ లో చాలా ఎంబ్రియోస్ వస్తున్నాయి. నేను ఏం చెప్పాను, సీడ్ అంటే ఏంటి, ఓవ్యూల్ అని చెప్పాను. సో ఒక ఓవ్యూలో చాలా ఎంబ్రియోస్ వస్తున్నాయి. సో అందుకే ఈ కండిషన్ ని పాలీ ఎంబ్రియో అంటారు. పాలీ ఎంబ్రియో రానికి ఏది కారణమవుతుంది, ఎపోమిక్సిస్. ఎపోమిక్సిస్ లో ఏమేమి జరుగుతాయి, ఒకటి న్యూక్లియస్ కానీ ఎక్సెల్ కానీ ఇవి డైరెక్ట్ గా ఎంబ్రియోని ఫామ్ చేస్తున్నాయి అని చెప్పారు. ఇవే, జస్ట్ ఇవే తయారు చేస్తాయి. ఇవి మాత్రమే ఇస్తాయా, ఇంకా వేరే ఇవ్వవా అంటే ఇస్తాయి, కానీ మన ఎన్సీఆర్టీలో ఇవే ఇచ్చారు ఎగ్జాంపుల్. అంటే ఇప్పుడు నేను మీకు చెప్పింది అర్థమైంది అనుకుంటా. ముంబై మొత్తం మనదే అనుకుంటా. సలాం అంటుంది దేఖో, కిల్లా కల్లాస్ అవుతుంది దేఖో దేఖో, మనమే ముంబైకే హీరో. ఇది గైస్, ఇప్పుడు ఇదే మీ ఆరెంజ్ సీడ్, ఆరెంజ్ వైట్ కలర్ ఆరెంజ్ సీడ్. ఈ సీడ్ ని మనం ఓవ్యూల్ అంటాము. ఈ ఓవ్యూల్ నుంచి ఇక్కడ ఒక ట్యూబ్, ఇక్కడ ఒక ట్యూబ్ వస్తుంది కదా, ఇవన్నీ మనము స్పాట్స్ అంటాం, అంటే మొలకలు. ఇలా ఒక ఎంబ్రియో నుంచి వస్తాయి. సో ఇదే ఎపోమిక్సిస్ అండ్ పాలీ ఎంబ్రియోకి పాయింట్స్. గైస్ గుర్తుపెట్టి, నేను మళ్ళీ చెప్తున్నాను, ఎగ్జాంపుల్స్ రాసుకోండి, మళ్ళీ ఒకసారి పీడిఎఫ్ చదవండి, అప్పుడే మీకు గుర్తుంటది. రాసుకుంటే గుర్తుంటది, వింటే అర్థమైద్ది, గుర్తుండరు. అర్థం అవ్వడం, గుర్తుంచుకోవడం రెండు డిఫరెంట్ పాయింట్స్. ఫస్ట్ అర్థం అవ్వాలి, ఆ తర్వాత ఎంత గుర్తుంచుకోదాన్ని మీ చేతిలో ఉంటుంది. అది ఎవరి చేతిలో ఉంటారో వాళ్ళ చేతిలో ఉంటుంది. అయితే మీకు ఒక విషయం చెప్తా గైస్, ఇది హైబ్రిడ్ అనే ఒక వర్డ్ గురించి ఫస్ట్ చెప్తా.
హైబ్రిడ్ అది ఎందుకు రెడ్ కలర్ వస్తుంది పెన్? మంచి కలర్ ఇద్దాం. ఒక ఇది తీసుకుందాం. ప్రియతమా నా హృదయమా ప్రేమకే హైబ్రిడ్. ఓకేనా? హైబ్రిడ్. హైబ్రిడ్ అంటే మీకు ఒకటి చెప్తా. ఫస్ట్ సపోజ్ మీకు ఒకటి చెప్తున్నా, ఒక ప్లాంట్, ఇదొక ప్లాంట్, ఇదొక ప్లాంట్. ఈ ప్లాంట్లో ఏముందంటే ఇది డిసీజ్ని తట్టుకునే శక్తి ఉంది దీనికి. ఇదేమో వాటర్ లేకుండా కూడా బతికే శక్తి ఉంది దీనికి. ఈ రెండింటిని నేను ఏం చేస్తా అంటే క్రాస్ చేస్తా అంటే సెక్షువల్ రిప్రొడక్షన్లోకి పంపించేస్తా. సో ఈ ఈ ఈ ప్లాంట్ క్రాస్ చేశాక మనకు ఒక ప్లాంట్ వస్తుంది ఆర్ మనకు ఒక సీడ్ వస్తుంది. ఆ ప్లాంట్లో ఏముంటాయి? ఈ వచ్చిన ప్లాంట్, ఈ రెండు ప్లాంట్స్ యొక్క కెపాసిటీ అనేది దీంట్లో ఉండిపోద్ది. ఇందులో ఈ ప్లాంట్ డిసీజ్ని తట్టుకోగలుగుతుంది, వాటర్ లేకపోయినా బతకగలుగుతుంది. అయితే ఇప్పుడు ఈ ప్లాంట్ని మళ్ళీ ఏం చేస్తున్నా అంటే మళ్ళీ ఈ ఈ ప్లాంట్ని మళ్ళీ దీంతో క్రాస్ చేపిస్తున్నా, అంటే సెల్ఫ్ క్రాస్ దాంతో చేపిస్తున్నా. అలా చేస్తే తర్వాత ఏమవుతుందంటే ఇప్పుడు దీని నుంచి వచ్చిన ప్లాంట్స్, ఫర్ సపోజ్ ఒక రెండు ప్లాంట్స్ వచ్చాయనుకోండి. ఇదేమో డిసీజ్ని కంట్రోల్ చేయగలుగుతుంది, ఇదేమో వాటర్ లేకపోయినా బతకగలుగుతుంది. బట్ ఇంతకు ముందు ఈ ప్లాంట్ ఈ ప్లాంట్ వచ్చింది కదా, ఈ ప్లాంట్ యొక్క తల్లిదండ్రులను చూస్తే ఫర్ సపోజ్ ఇక్కడ ప్రతి ఒక్క ప్లాంట్లో వాటర్ని ఏమంటారు, డిసీజ్ని వాటర్ని తట్టుకునే శక్తి ఉంది. కానీ ఎప్పుడైతే ఈ ప్లాంట్తోనే క్రాస్ చేయడం వల్ల వచ్చిన ప్లాంట్స్లలో చూస్తే ఒక ప్లాంట్ డిసీజ్ని తట్టుకుంటుంది, ఒక ప్లాంట్ వాటర్ని తట్టుకుంటుంది, ఇంకొక ప్లాంట్ అనుకోండి డిసీజ్ని 50% తట్టుకుంటుంది, వాటర్ని 50% తట్టుకుంటుంది. అంటే ఇక్కడ ఏమైంది, ఇక్కడ నుంచి వచ్చిన జీన్స్ ఏమో ఇక్కడ కరెక్ట్గా ఉన్నాయి, ఏం ప్రాబ్లం లేవు, ఎక్కడికి వెళ్ళిపోలేవు. ఈ డిసీజ్ సంబంధించిన జీన్స్, వాటర్ సంబంధించిన జీన్స్ అన్నీ ఈ ప్లాంట్లోనే ఫిక్స్ అయినాయి. కానీ ఎప్పుడైతే ఈ ప్లాంట్ని దీంతోనే క్రాస్ చేసడం వల్ల మీకు ఏమైందంటే జీన్స్ అనేవి సెగ్రిగేట్ అయినాయి. అంటే ఈ ప్లాంట్లోకి డిసీజ్ జీన్స్ వచ్చాయి, ఈ ప్లాంట్లోకి వాటర్ జీన్స్ వచ్చాయి. సో ఇది ఏం చేస్తుంది, వాటర్ లేకపోతే తట్టుకుంటుంది, ఇదేమో డిసీజ్ లేకపోతే తట్టుకుంటుంది, డిసీజ్ ఉంటే తట్టుకుంటుంది. అది వాడు చెప్పాలనుకుంటున్న పాయింట్స్. సో దీన్నే నేను సింపుల్గా ఇక్కడ ఇలా రాశాను. సో మీరు ఫస్ట్ ఒక ప్లాన్ని క్రాస్ చేస్తే మీకు వచ్చేదాన్ని F1 హైబ్రిడ్ అంటారు. ఈ F1 హైబ్రిడ్ని మళ్ళీ క్రాస్ చేస్తే F1ని క్రాస్ చేస్తే మీకు F2 వస్తుంది గైస్. ఇది F1. ఓకేనా? అయితే ఎఫ్ వన్ అనేది ఎలా వచ్చింది? ఈ ప్లాంట్కి మధ్యలో సెక్షువల్ రిప్రొడక్షన్ చేస్తే వచ్చింది. సేమ్ మళ్ళీ ఈ F2 ఎలా వచ్చింది? సేమ్ ఈ F1లో కూడా సెక్షువల్ రిప్రొడక్షన్ చేస్తేనే వచ్చింది. ఎందుకు నేను సెక్షువల్ రిప్రొడక్షన్ అనే పాయింట్ని రైస్ చేసి చెప్తున్నా అంటే బేసిక్గా సెక్షువల్ రిప్రొడక్షన్లో ఏమవుతుందంటే జీన్స్ అనేవి ఎక్స్చేంజ్ అవుతాయి. ఒక జీన్ ఇంకో జీన్తో ఎక్స్చేంజ్ అవుతాయి. ఇప్పుడు ఎఫ్ వన్ మళ్ళీ F1లోని జీన్స్, ఈ F1లోని జీన్స్ రెండు మధ్యలో ఎక్స్చేంజ్ అయింది. అలానే సేమ్ ఇక్కడ కూడా ఈ ప్లాంట్లోని జీన్స్ దీని నుంచి దీనికి, దీని నుంచి దీనికి ఎక్స్చేంజ్ అవుతాయి. సో మనకి ఇక్కడ ఒక హైబ్రిడ్లో వచ్చిందంటే ఇందులో రెండు జీన్స్ ఉన్నాయని అర్థం. అలానే ఎలాగైతే ఇక్కడ వచ్చిందో ఇక్కడ కూడా దీని నుంచి దీనికి, దీని నుంచి దీనికి ట్రాన్స్ఫర్ అవుతుంది. అయ్యేటప్పుడు F2 వస్తుంది. ఈ F2లో రెండు ప్రాబబిలిటీస్ ఉన్నాయి గ్యాస్. ఒకటి, ఇప్పుడు జీన్స్ ఏవైతే ఇవి ఎక్స్చేంజ్ అయినాయో ఇవి F2లో ఖచ్చితంగా ఈ రెండు జీన్స్ ఉన్నాయి. F1లో ఏ జీన్స్ ఉన్నాయో F2లో కూడా అవే జీన్స్ వచ్చినాయి అనుకోండి, నో ఇష్యూ. అప్పుడు ఏమైంది, F2 ఎలా ఉంటుంది, అన్నిటినీ తట్టుకోగలుగుతుంది. కానీ ఇది మనం కన్ఫామ్గా చెప్పలేము, 100% మనం రిజల్ట్ ఇవ్వలేము. సో F2లో అది 50% జీన్స్ మాత్రమే రావచ్చు, 10% రావచ్చు, లేకపోతే 100% రావచ్చు. ఇది ర్యాండమ్. ఇది ఎందుకంటే ఇది ర్యాండమ్ ఎందుకంటే బేసిక్గా మనకి ఇక్కడనేమో పేరెంట్స్ డిఫరెంట్గా ఉన్నారు. సో ఇక్కడి నుంచి వచ్చే ఎన్ కండిషన్ కలిసి ఈ హైబ్రిడ్లో 2n వస్తుంది, నో ఇష్యూ. బట్ ఇక్కడ ఈ పేరెంట్ ఏ కండిషన్లో ఉన్నారు, వీరు ఎన్ కండిషన్లో ఉన్నారు, వీరు ఎన్ కండిషన్లో ఉన్నారు. బట్ ఈ ఎన్ కండిషన్లో ఎలాంటి జీన్స్ ఉన్నాయి, ఒక డిసీజ్ జీన్స్ ఉన్నాయి, ఇంకోటి వాటర్ జీన్స్ ఉన్నాయి. సో ఇక్కడ మాత్రం ఓన్లీ డిసీజ్, ఇందులో ఓన్లీ వాటర్ ఉండడం వల్ల అందరికి ఈక్వల్ వచ్చింది. బట్ ఇక్కడ అలా కాదు గైస్. ఇది బేసిక్గా ఇదే మెయిన్ రీజన్ అని నేను చెప్పాను. అంటే ఇలా ఎందుకు వచ్చింది, లైక్ F1లో ఎందుకు ఉన్నారు, F2లో ఎందుకు లేదు అనేది. ఇది మీకు జెనెటిక్స్ తెలిసినప్పుడు మాత్రమే అర్థమవుతుంది. నేను కాంప్లెక్స్ చేస్తున్నా, సో అంతవరకు వెళ్ళకండి. జస్ట్ నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే F1 నుంచి F2కి వచ్చినప్పుడు F1లో ఉన్న కెపాసిటీ F2కి ఉండదు. సో ఎందుకు ఉండరు అంటే F1 నుంచి F2కి వెళ్ళే ప్రాసెస్ సెక్షువల్ రిప్రొడక్షన్ వల్ల వెళ్తుంది. సెక్షువల్ రిప్రొడక్షన్ ఏమవుతుంది అంటే జీన్స్ అనేవి ఎక్స్చేంజ్ అవుతాయి. జీన్స్ ఎక్స్చేంజ్ అవ్వడం వల్ల ప్రతి ప్లాంట్లోకి
లోకి జీన్స్ సరిగ్గా వెళ్ళవు. సో దాన్నే మనం జీన్స్ సెగ్రిగేషన్ అంటే జీన్స్ ఇంతకు ముందు కలిసి ఉన్న F1 లో కలిసి ఉన్న జీన్స్ కాస్త F2కి వెళ్ళే ప్రాసెస్ లో సపరేట్ అయిపోతాయి. అందుకే దీనే జీన్స్ సెగ్రిగేషన్ అంటారు. అయితే మనోడు ఏం చేద్దాం అంటున్నారు అంటే మనోడు ఎపోమాటిక్ జీన్ ని ఇంట్రడ్యూస్ చేయమని చెప్తున్నారు. ఎపోమిక్సిక్ జీన్ ఏం చేస్తారు, అసలు దీని పని ఏంటి? ఎపోమిక్సిస్ అంటే ఏంటి ఏంటి అమ్మా? ఏదైనా ఒక ప్లాంట్ ఉందనుకోండి, దాంట్లో ఫర్టిలైజేషన్ జరగకుండానే ఇంకొక ఈ ఫర్టిలైజేషన్ జరగకుండా ఈ ప్లాంట్ నుంచి ఒక సీడ్ ని ప్రొడ్యూస్ చేస్తారు. అర్థమైందా? ఆ సీడ్ ని తీసుకెళ్లి మళ్ళీ ఏదైనా సాయిల్ లో పెట్టామనుకో, ఈ ఒక ప్లాంట్ వస్తుంది. ఈ ప్లాంట్ ఎలా ఉంటుంది? ఎగ్జాక్ట్ గా ఇంతకు ముందు ఉన్న ప్రీవియస్ ప్లాంట్ లానే ఉంటుంది. సో F1 లో మనం ఎప్పుడైతే ఎపోమిక్సిక్స్ జీన్ పెడతామో, ఈ F1 నుంచి వచ్చిన సీడ్ ఎలా ఉంటుంది? ఎగ్జాక్ట్ గా F1 లానే ఉంటుంది. మనకి ఎఫ్ టూలో ఏం ఇష్యూ వచ్చింది? ఎఫ్ టూలో F1 ఎలా అయితే పనిచేసిందో F2 అలా పనిచేయట్లేదు. అంటే F2 నుంచి వచ్చిన పిల్లలు అలా లేరు. బట్ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? F1లోకి ఎపోమిక్సిస్ జీన్ పెట్టేసి, ఆ ఎఫోమిక్సిస్ జీన్ పెట్టిన తర్వాత ఆ సీడ్ F1 నుంచి వచ్చిన సీడ్ ని తీసుకుంటే, ఆ సీడ్ ని మనం సాయిల్ లో పెడితే ఈసారి వచ్చే ప్లాంట్స్ అనేవి F2 ప్లాంట్స్ అనేవి, అంటే F1 నుంచి వచ్చిన F2 ప్లాంట్స్ అనేవి అన్ని F1 కి ఈక్వల్ గా ఉన్నాయి. అది వాడు చెప్పాలనుకుంటున్నారు. ఎందుకు ఈక్వల్ గా ఉన్నాయంటే, ఇక్కడ F1 లో మీరు ప్లాంట్ ని తీసుకుంటున్నారు, ఆ ప్లాంట్ లో ఏది పెడుతున్నారు? ఎపోమిక్సిస్ జీన్ పెడుతున్నారు F1 లో. అదే F2లో మాత్రం అది కాదు. F2లో F1 తో క్రాస్ చేస్తున్నారు, అంటే రెండు ప్లాంట్స్ ని క్రాస్ చేస్తున్నారు. ఇక్కడ ఓన్లీ ఒకటే ప్లాంట్ ని తీసుకుంటున్నారు. సో ఒకటే ప్లాంట్ ని తీసుకున్నారు కాబట్టి ఒకటే ప్లాంట్ నుంచి వచ్చేవన్నీ ఒకటేలా ఉన్నాయి. ఇక్కడనేమో రెండు ప్లాంట్స్ తీసుకుంటున్నారు కాబట్టి F1 క్రాస్ చేసి F2 తీసుకొస్తున్నారు కాబట్టి, సో అందుకే ఇక్కడ సెక్షువల్ రిప్రొడక్షన్ జరిగి జీన్ సెగ్రిగేట్ అవుతున్నాయి. జీన్ సెగ్రిగేషన్ లో సెక్షువల్ రిప్రొడక్షన్ వల్ల జీన్ సెగ్రిగేషన్, ఇక్కడ సెక్షువల్ రిప్రొడక్షన్ లేదు, ఏది లేదు, జస్ట్ ఒక జీన్ అందులోకి వెళ్ళిపోయి F1లోకి వెళ్ళిపోయి అలా వస్తుంది. గైస్ ఇది మీకు కన్ఫ్యూజింగ్ ఉందా లేకపోతే కన్ఫ్యూజింగ్గా లేదా నాకు తెలియదు. బట్ ఐ విల్ రైట్ ఇన్ వెరీ సింపుల్ వర్డ్స్, దెన్ యూ మే అండర్స్టాండ్ ద పాయింట్స్. సో బేసిక్గా మీకు ఏం చేస్తుందంటే, ఒక ప్లాంట్ క్రాస్ చేస్తే మీకు F1 వస్తుంది గైస్. మీరు మళ్ళీ F1ని మళ్ళీ F1తో క్రాస్ చేస్తే మీకు F2 వస్తుంది గైస్. అయితే F2 అనేది సేమ్ F1 లా పనిచేయదు, దీనిలాగా ఈక్వల్గా లేదు. ఎందుకు లేదంటే సెక్షువల్ రిప్రెషన్ ఇన్వాల్వ్ అయిన అర్థం. సో సేమ్ థింగ్ గైస్, మళ్ళీ ఒక ప్లాంట్ తీసుకున్నారు, మళ్ళీ మీకు ఒక F1 వచ్చింది. ఈసారి మీరు F1తో క్రాస్ చేయకుండా ఈ F1లోకి మీకు ఎపోమాటిక్ జీన్ని ఇంట్రడ్యూస్ చేస్తారు గైస్. దానివల్ల F1 నుంచి మళ్ళీ మీకు F2 వస్తుంది. ఈసారి ఎఫ్ టూ యొక్క వర్క్ F1కి ఈక్వల్గా ఉంది. ఎందుకు ఈక్వల్గా ఉందంటే, ఇక్కడ ఎక్కడ F1 చేయట్లేదు, జస్ట్ ఒక F1లోకి ఒక జీ ఇంట్రడ్యూస్ చేసి అదే F1 నుంచి వచ్చిన సెల్ F2 అయింది. అంటే ఇక్కడ సేమ్ ఒక F1 ఎఫ్ వన్ నుంచి వచ్చిన సెల్ ఎలా ఉందంటే సేమ్ దాని క్లోన్ లా ఉంది. ఇక్కడనేమో అది క్లోన్ కాదు, జెనెటిక్ వేరియేషన్ ఉంది అంతే గైస్. ఇలా ఈ చాప్టర్ని కంప్లీట్ చేశాము. సో మీరు ఈ చాప్టర్ని విన్నారు, చదువుకున్నారు, ప్రాక్టీస్ చేశారు, నిద్రపోయారు, పండుకున్నారు, యుద్ధం చేశారు, ఏవేవో చేసి లాస్ట్కి బిస్కెట్ చేస్తారు. అదంతా కాదు కానీ, ఇది అయిపోయింది కాబట్టి దీని తర్వాత నేను పీవైక్యూ సెక్షన్ స్టార్ట్ చేస్తాను. కొన్ని క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఆ తర్వాత మనం హ్యూమన్ రీప్రొడక్షన్ దాంట్లోకి వెళ్ళిపోదాం. అప్పటి వరకు టాటా బాబాయ్ గుడ్ బై కటం.